మాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మేనమామ కావచ్చు, అలాగా ఒక రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది, ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటాయి, కొంతమందికి అన్నదమ్ములతో, కొంతమందికి మేనమామతో, లేకపోతే కొంతమందికి ఆడపడుచులతోని, కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది. అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్. కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను. ఒకటి, మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను. మేషలగ్నము, మేషరాశి. మేషరాశి వారికి ఏ గ్రహం ఏ రిలేషన్ని చూపిస్తుంది అనేటువంటి తెలుసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫార్ములా నెంబర్ 1, ఏ గ్రహమైనా పాపకత్తెరలో పడిందా మీకు ఇబ్బందిని ఇస్తుంది, పాపగ్రహాలతో కూడిందా ఇబ్బందిని ఇస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి. మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు అవుతాడు. అంటే లగ్న అధిపతి కుజుడై 3rd and 6th లాడు బుధ అవుతున్నాడు. అంటే రిలేషన్స్ని మేషలగ్నం వారు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన లగ్నం, మెయిన్గా మేషలగ్నం. ఎందుకు అంటే, బంధువర్గానికి కారకుడైనటువంటి బుధుడికి 3-6 లార్డ్షిప్ వచ్చింది. అంటే మీ ఎమోషన్స్, మేషలగ్నం వారికి ఏంటంటే బయటికి ఆవేశంగా కనిపిస్తారు కానీ మనసు వెన్న. మేషలగ్నం వారు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ ఆవేశం, మీరు ఎన్ని డబ్బులు పెట్టండి ఒక వ్యక్తికి, ఎంత చేయండి, ఒక్క కోపం వాటన్నిటిని తీసేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈ మేషలగ్నం వారు. అయితే ఇక్కడ మీకు రిలేషన్స్ని ఇచ్చే కారకుడు బుధుడయ్యాడు. బుధుడు అందరికీ బుధుడే, కానీ వీళ్ళకి ప్రత్యేకంగా 3rd and 6th లార్డ్షిప్ వచ్చింది. అందుకని మీరు ఫస్ట్ చేయవలసింది ఏమిటి అంటే, రిలేషన్స్ పాడవుతున్నాయంటే విష్ణు సహస్రనామాలు వినండి. బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్, న్యాచురల్ కమ్యూనికేషన్ కారకుడు విష్ణువు. అయితే కుటుంబ సభ్యులతో ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే మీ శుక్రుడు ఎక్కడో పాడయ్యాడని అర్థం. కుటుంబంలో ప్రత్యేకంగా స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తుంది, శుక్రుడు పాడయ్యాడు. వెరీ క్లియర్. శుక్రగ్రహము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా బిజినెస్ డీల్స్లో అన్నదమ్ములతో ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేషలగ్నం వారికి. ఎందుకంటే 6th లార్డ్షిప్, 3rd లార్డ్షిప్ బుధుడు అయ్యాడు. బుధుడు ఏంటంటే వ్యాపారాలకు కారకుడు, అప్పులు ఇవ్వడానికి కారకుడు. కాబట్టి తెలిసిన వాళ్ళు, మధ్యవర్తిత్వాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ద్వారా, నేను చాలాసార్లు చెప్పాను, మేషలగ్నంలో జన్మించారు అంటే వెరీ క్లియర్లీ మీరు అప్పుకు సంబంధించిన దాంట్లో పోయి ఇరుక్కోబోతున్నారు. సో వెరీ క్లియర్గా బంధువర్గము, అప్పు, బిజినెస్ వీటి జోలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను, చాలాసార్లు చెప్పాను చాలా వీడియోల్లో. కాబట్టి ఇది మెయిన్గా తీసుకోవాలి. అందులో ఆఖరి ఇంట్లో అన్నదమ్ములు, ఆఖరి వాళ్ళతో మీకు ఇబ్బంది ఎక్కువగా వస్తుందంటే మీ బుధుడు ఎక్కడో పాడయ్యాడు. సో దానికి విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ గోవుకి గోంగూర తినిపించడము, బిల్వంతో శివునికి అభిషేకం చేయడం చేయండి. ఇక మదర్ కారకుడు 4th లార్డ్షిప్ వస్తుంది. 4th లార్డ్షిప్, ఈ 4th లార్డ్ 4th హౌస్లో ఉండడము, అండ్ అంటే మేషలగ్నానికి అయితే 4th లార్డ్ 4th షిప్లో ఉండడం. మేష రాశి కనుక తీసుకుంటే 4th లార్డ్ 4thలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే మదర్ మీద ఓవర్, అంటే మేషలగ్నమై కర్కాటక రాశి అయిందంటే మదర్ మీద చాలా ఎఫెక్షన్ ఉంటుంది. అది పాడవనంతసేపే. చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే 4th లార్డ్ 4th హౌస్లో ఉన్నాడంటే నాకు మదర్తో ఇబ్బంది వస్తుందండి అంటారు. దానికి కారణం ఏమిటంటే ఆ 4th హౌస్లో ఉండే గ్రహం పాడైంది. అది మీరు అర్థం చేసుకుంటారు. ఎవరికైనా కానీ మీకు పర్టికులర్గా 4th లార్డ్ మదర్ అయ్యాడు కాబట్టి, మీకు ఒకవేళ మీ చంద్రుడు పాడైతే మీకు అక్కడ జరిగేటువంటి దాంట్లో మీరు చేయవలసింది ఏమిటి అంటే, శని చంద్ర రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ రిలేషన్స్లో జీవిత భాగస్వామి కానీ, కుటుంబ సభ్యులు కానీ శుక్రుడు పాడవుతాయని చెప్పుకున్నాము. ఇందులో కొంతమందికి అత్తగారితో, మామగారితో ఇబ్బంది ఉంటుంది. మీకు గనక మేషలగ్నంలో జన్మించామంటే అత్తగారితో గొడవలు వస్తున్నాయి ఎక్కువగా, శని భగవానుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, లేదా మీరు దగ్గరలో ఆంజనేయ స్వామి
ఆలయం ఉన్నట్లయితే ప్రదక్షిణాలు ఎక్కువగా చేయండి. ఖచ్చితంగా అత్తగారితో ఉండేటువంటి ఇబ్బంది 100% తొలగిపోయి తీరుతుంది అనేటువంటి సందేహం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి? ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు. ఎందుకండి తూర్పుకి అధిపతి ఎవరు? తూర్పుకి సూర్య భగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు. అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు. మన ఇంద్రియాలు, ఇంద్రుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు. మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు. సూర్య భగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే, తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా సూర్యుడు న్యాచురల్ 5th లార్డ్, అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్య భగవానుడు. ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది, ఖచ్చితంగా ఏమవుతుంది? ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి. తల్లికి తండ్రి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి, వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారం? ఇట్స్ వెరీ క్లియర్. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, రెడ్ కలర్ రాకుండా చూసుకోండి. ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి. అట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మాకు కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో రిలేషన్స్తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు, ఎవరైనా బంధువర్గంలో మేనమామ, మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం. మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే, మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా తల్లికి కారకుడైన చంద్రుడు అండ్ 4th లార్డ్ పాడయ్యాడు, దాంతోపాటు వాయువ్యం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు, సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది, ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు. ఒకటి, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం. సో మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు, దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఫ్రెండ్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఒక్క 10 నిమిషాలు సూర్య భగవానుడిని చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమః, 100% శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు. అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను, వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను, ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో, అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు 14 కానీ 7 వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్తుంది శాస్త్రం. సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు అనుకోండి, రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకోండి, కంగారు పడక్కర్లేదు. చాలామంది ఏంటంటే, అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడ్స్ నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం. దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది అంటే, మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి, ఈ విశ్వం ఏంటనే ఒక రియలైజేషన్ కనుక అయితే
లలితా సహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్. ఈ ప్రకృతి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారు అంటే ఎవరు చెప్పేదే లలితా సహస్రనామాలు. కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని, నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతాము, చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు, అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ, లలితా సహస్రనామాలు చేసుకుంటూ, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, పక్కవాడు అదంటున్నాడా, లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా, లేకపోతే ఇంకోటి అవుతుందనా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా, మీ యొక్క తలరాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.